కార్యదర్శి స్కైలాబ్ బాబు గారికి ముందుగా అభినందనలు. ఈ దాడి పట్ల ఖండిస్తూ ఈ రౌండ్ టేబుల్ని నిర్వహిస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు. ఈరోజు ఈ జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్లో చాలామంది పెద్దలు చాలా సుదీర్ఘంగా విషయాన్ని చెప్పారు. స్కైలాబ్ బాబు గారు కూడా తీర్మానాన్ని పెట్టారు. ఈ తీర్మానాన్ని సంపూర్ణంగా బలపరుస్తున్నాం. అట్లాగే స్కైలాబ్ బాబు గారు తీర్మానంతో పాటు కొన్ని కిందిదాకా జనాన్ని ఈ ఈ అంశం మీద చైతన్యం చేయటం కోసం ఇంకా అనేక రూపాల్లో సభలు, సమావేశాలు, రౌండ్ టేబుల్ అనేకం జరగాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో ఈ కాలంలో చూస్తే అనేక ఘటనలు తీర్మానాల్లో వచ్చినాయి. కుల దురంకార హత్యలు కానీ, టీచర్ల మీద దాడులు కానీ, వివిధ బుక్ స్టాళ్ళ మీద దాడులు కానీ, మేధావుల మీద దాడులు కానీ అనేకం ఈ కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఇప్పటివరకు కొద్దిగా కొన్ని సంఘాలుగా అక్కడక్కడ కొన్ని చైతన్యం ఉన్నటువంటి సంఘాలు మాత్రమే ఖండిస్తూ వస్తున్నాయి. ఇట్లా అన్ని సంఘాలని కలుపుకొని ఒక ఐక్య వేదికలు కూడా ఏర్పాటు చేసి ఇన్ని దాకా ప్రజల్లోకి ఈ ప్రచారాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే కుల దురహంకార అట్లాగే మత దురహంకార ఘటనలు జరుగుతున్నాయో వీటిని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద కేవీపీఎస్ నిర్వహించినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ ఘటనల్ని సిఐటి తీవ్రంగా ఖండిస్తుంది. భవిష్యత్తులో కేవీపీఎస్ ఇతర సంఘాలు తీసుకున్నటువంటి కార్యాచరణలో సిఐటి కూడా భాగస్వామ్యం అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు.